పులివెందుల ఓటర్లు కూడా మీకు ఓటు వేయటం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో అని చెప్పి గ్రహించి మొన్న జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఆ ప్రజలు తెలుసుకొని మీకు ప్రతిపక్ష అక్కడ డిపాజిట్ లేకుండా చేసిన సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున నేను చెప్తున్నాను, నేను 2022-23 అని చెప్పాను. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావటం ఖాయం, 162 స్థానాలు వస్తాయని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. రేపు పులివెందుల్లో మీరు ఓడిపోతున్నారు, అందులో అనుమానం లేదు. ఎందుకో తెలుసా? సొంత బాబాయిని చంపించేసి పాపం మీ చెల్లి సునీతమ్మ గారు పాపం మీ బాబాయ్ కూతురు ఎదురుగా వస్తే మాట్లాడే దమ్ము లేదు మీకు. అటువంటి వాడికి పులివెందుల ప్రజల మేము ఓటేయాలన్నా, ఓటు వేస్తే ఏ విధంగా అరాచకాలు చేస్తాడో మేము చూశాం. కాబట్టి మేము ఓటు వేయటం వల్లనే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీరు మా నియోజకవర్గానికి అప్రతిష్ట తీసుకొచ్చారని చెప్పి పులివెందుల ప్రజలందరూ కూడా రేపు కూటమి ప్రభుత్వానికి అక్కడ ఎవరిని పెట్టినా కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ప్లే కార్డ్స్లు పెట్టేసి రపరప అయ్యప్ప స్వామి భక్తులండి, భక్తులు వాళ్ళ యొక్క ముక్కులు తీర్చుకోవడానికి వెళ్తారు దేవుని దగ్గరికి కూడా వెళ్ళేసి మీరు ఆడ కూడా రపరప అంటే అసలు ఏంటి, ఏమైపోతున్నారు, అసలు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఆ విధంగా చేయటం మీ సైకో తత్వానికి నిదర్శనం అని చెప్పుకోవడం నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎకిలి చేష్టలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారో ఆ రోజున ప్రజలంతా కూడా చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటనే ఆయుధంతో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో లోకేష్ బాబు గారు చూశారు కదా, యువతకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మొన్న విశాఖపట్నంలో సిఐ సదస్సులు పెట్టి దాదాపుగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా వారు పనిచేస్తుంటే ఇది చూసి ఓర్చుకోలేక మీరు ప్లే కార్డ్స్ పెట్టి ఆ విధంగా చేయటం ధర్మమేనా? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? నిజంగా మీకు ప్రజాసేవ చేయాలంటే మీరు మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు ఏదైతే మీరు ఎన్ని కంపెనీలు మీరు మీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా చేశారో మీకు ఒకసారి వివరిస్తాను. తాడేపల్లి జగన్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటి దగ్గర నుంచి లోటస్ బ్రాంటు, బెంగళూరులోని యలంక ప్యాలెస్, సాక్షి టీవీ, సాక్షి పేపరు, భారతి సిమెంటు, సరస్వతి పేపరు అన్నీ కిట్ ప్రోకోలో భాగంగా వచ్చినాయి కదా. జగన్ సొంతగా సంపాదించి పెట్టిన కంపెనీ కానీ కొన్న ఆస్తి కానీ ఒక్కటైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఆలోచించవయ్యా. నీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీటన్నిటినీ క్విట్ ప్రోకోలో సంపాదించి అదేవిధంగా జగన్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులన్నిటిని కూడా మోసపూరితమే కదా. పారిశ్రామికవేత్తలను బెదిరించి పెట్టుబడులు పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే బెదిరింపు ధోరణిలో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు మన రామరాజు గారిని బిల్లికింటన్ పక్కన కూర్చోబెడితే మీరు చేసినటువంటి దుర్మార్గాలకి ఆయన ఖైదీల పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు పారిశ్రామికవేత్తలను కూడా ఏ విధంగా మోసం చేశారో ప్రజలంతా కూడా గ్రహించారు. అందుకే ఈ రోజున నేను విజ్ఞప్తి చేస్తున్నాను, న్యాయ వ్యవస్థ పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. 2019-24 మధ్య న్యాయస్థానాలపై జడ్జీలను దూషించడం, బెదిరిస్తూ అసభ్య పదాలతో పోస్టింగులు పెట్టించారు. ఇప్పుడు న్యాయవాదులను కోర్టులు సవాలు చేసేలా
భారీ ర్యాలీలుతో హాజరు కావటం అనేది ఇది క్షమించరానిది. అందుకే న్యాయ వ్యవస్థ కూడా ఇలాంటి వారి పట్ల వారు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని బ్రహ్మాండంగా రైతుల సంక్షేమం, బీసీల సంక్షేమం, ఎస్టీల సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, అన్ని సంక్షేమాలని బ్రహ్మాండంగా చేస్తుంటే మీరు చూడటానికి అవి భరించలేక ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే మీరు చేస్తున్న దాన్ని ఏమి చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితంలో మళ్ళా మీరు ముఖ్యమంత్రి సీటు గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఒక్కసారి అవకాశం అంటే ప్రజలు మూసపై మీకు అధికారాన్ని ఇస్తే ఏం చేశారో కూడా చూశారు. ఇప్పుడు మాత్రం మరలా జీవితంలో ముఖ్యమంత్రి సీటు గురించి ఆలోచించే స్థాయి కోల్పోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా లేదు. మీరు వచ్చే ఎన్నికలైన ప్రతిపక్ష హోదా గురించి పోరాటం చేసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, చెప్పండి విధానాలు ఏం చేస్తారో. రపరప నరికేస్తాం, చంపేస్తాం అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరండి. ప్రజలకు వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని నరికేయపోవచ్చు, చంపేయపోవచ్చు, బెదిరించకపోవచ్చు. ఎప్పుడు వేరే ఏం చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం ఉంది. ప్రజలకి ఓటే ఒక కత్తి, ఓటే ఒక తుపాకీ, ఓటే తను రక్షించుకోవడానికి పనికొస్తుంది. అటువంటి ఓటు ద్వారా మిమ్మల్ని 164 అడుగున లోతున పాతిపెట్టారు. ఇంకేళ్ళెగుస్తారు, లెగవలేరు. బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. ప్రజలంతా హాయిగా నిద్రపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని దేవుడిగా ప్రజలు చూస్తున్నారు. అంతేగాని మీలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది కరిగేది ఏమీ లేదు. కాబట్టి మీరు ప్రతిపక్ష పార్టీ ఒక శాసనసభ్యుడైన మీరు మీ ప్రవర్తనని మార్చుకోవాలని, ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే మీకు మొన్న వచ్చినటువంటి 11 స్థానం కూడా రావని చెప్పేసి గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా నా విన్నపం ఒకటేనమ్మా, వైసీపీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డలను కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు రాక గంజాయితోటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 9,000 ఎకరాల్లో గంజాయి బండేది. ఈ రోజున 1 ఎకరం కూడా లేదు, ఎక్కడా కూడా గంజాయి. ఎందుకంటే దానివల్ల యువత పాడైపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని గంజాయిని రూపుమాపారు. డ్రగ్స్ లేకుండా చేస్తున్నారు. ఎక్కడ దొరికినా కూడా కఠినంగా చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పిచ్చెత్తి ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ, ప్రజలందరూ దీన్ని గమనించాలని చెప్పేసి, చూశారు కదా లోకేష్ బాబు గారు మన డిఎస్సి ఉద్యోగాలు చంద్రబాబు గారు అన్నట్టే మొదటగా 16,000 ఉద్యోగాలని నిరుద్యోగులకు ఇచ్చారు. అదేవిధంగా రేపు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, కంపెనీల్లో లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంటే ఈ విధంగా యువత బాగుపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచిస్తుంటే, ఇతను అరాచకాన్ని సృష్టిస్తూ ఇలాంటి రాకుండా చేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నాడు. కాబట్టి వెంటనే కోర్టులు కూడా ఇలాంటి వారికి తొందరగా కేసులు పరిష్కారం చేయాలని చెప్పి, పరిష్కారానికి సహకరించాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి ఇంకేం పని లేదు ఆయనకి. మీ మీద కేసుల్ని పరిష్కారం చేసుకోవడానికి కోర్టులకు వెళ్ళండి, తప్పనిసరిగా ఆడే ఉండండి. వీరు పొద్దాకలు అటు ఇటు తిరగటం ఎందుకు? హైదరాబాద్లోనే లోటస్ ప్లాజ్లో ఉండండి. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు కోర్టులకు వెళ్ళండి, తొందరగా పరిష్కారం చేసుకొని మీరు ఆ కేసుల్లో ఎలాంటి తప్పులు నిరూపించుకోండి. అప్పుడు మీకు అవార్డు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అవార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, కేసులన్నీ మీరు నిరూపణ చేసుకొని. అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేయడానికి మాత్రం ఆ విధంగా చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఆల్రెడీ మీకు శిక్ష వేశారు, ప్రజాకోర్టులో శిక్ష పడింది,
రేపు న్యాయ వ్యవస్థలో మీకు శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.